హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఉలెన్ నల్లె కిట్ చూపిస్తున్నాను. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను అండి. ఇవి ఊలు వెళ్ళడానికి డిఫరెంట్ సైజెస్ అండి నీడిల్స్. ఇది 5 mm నీడిల్ అండి. ఇది చాలా లావుగా ఉంది. ఇది 5.5. ఈ రెండు ఉన్న వాటికన్నా పెద్దగా ఉన్నాయండి, లావుగా ఉన్నాయి. మనం ఊలు వెళ్ళడానికి ఈ నీడిల్స్ సరిపోతాయి. ఇది 4.5 mm. ఇది 4 mm. ఇది 3 mm. ఇది 3.5 mm. ఇది 2.5 mm. ఇది 2 mm నీడిల్స్ అండి. ఇవి ఊలు వెళ్ళడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి. మనం ఊలు సైజుని బట్టి రకరకాల నీడిల్స్ వాడుకోవచ్చు. అంటే కొన్ని ఊలు లావుగా, కొన్ని ఊలు సన్నగా ఉంటుంది కదా, దాన్ని బట్టి నీడిల్స్ వాడుకోవాలి. ఇలా 8 నీడిల్స్ వచ్చినాయండి ఇవి. ఇది ఒక సిజర్ వచ్చింది. ఊలు కట్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది. ఇదేమో ఫింగర్కి పెట్టే రింగ్ అండి. ఇలా దీనిలోంచి ఊలు ఇలా తీసుకుని అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఇది చూపిస్తాను. ఇలా మనం అల్లేటప్పుడు ఈ రింగులో పెట్టుకుని ఇలా వేలుకు పెట్టుకుంటే, అంటే మనం ఇలా వేలుకు చుట్టుకోకుండా జస్ట్ ఈ రింగ్లోంచి ఇలా తీసుకోవచ్చు, ఈజీగా వస్తుంది ఇలా. ఇవి రెండు కౌంటింగ్కి, అంటే మనం ఎన్ని లైన్స్ వేసాం అవన్నీ కౌంట్ చేసుకోవడానికి. ఇవి డిజైన్స్ వేసేటప్పుడు యూజ్ అవుతాయి. స్వెటర్ అల్లేటప్పుడు ఎన్ని లైన్స్, ఇవి నెంబర్స్ ఉంటాయి దీంట్లో. ఎన్ని రౌండ్స్ వేసుకున్న, ఎన్ని లైన్స్ వేసామన్నది ఉంటుంది ఇలా. ఇవేమో పిన్స్, అంటే మనం ఒకటి వదిలి నెక్స్ట్ కలర్ వేసుకున్నప్పుడు అవి ఊడిపోకుండా ఈ పిన్స్ పెట్టుకోవచ్చు. ఇలా 2 రకాల పిన్స్ ఉన్నాయి. ఒక టేపు, మెజరింగ్ టేపు, ప్లాస్టిక్ నీడిల్స్, ఇవి ఒక 6 నీడిల్స్ వచ్చాయండి. ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు, 2 సైజుల్లో వచ్చినాయి. ఇవి బాగా చిన్న నీడిల్స్ అండి. మనం క్రోషియాలో బాగా సన్న దారం లాంటిదంతా అల్లుతాం కదా, వాటికి ఉపయోగపడతాయి ఇవి. వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. దీంట్లో బాగా చిన్నది ఇదే అండి, లాస్ట్ సైజ్ ఇది 0.6 mm. ఇది పెద్ద సైజు 1.5. ఇవి కూడా 8 నీడిల్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇవి ఎలా యూజ్ చేస్తారు నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.
ఇవి ఒక 3 వచ్చాయి. ఇవి స్వెటర్ అల్లే నీడిల్స్ ఉంటాయి కదా, వాటికి మనం స్వెటర్ అల్లేటప్పుడు మధ్యలో ఆపుతాం కదా, ఆపినప్పుడు ఇలా బయటికి రాకుండా ఇవి క్లోజ్ చేసి పెడితే అలా ఉంటాయి. అది మీకు చూపిస్తాను ఆ నీడిల్ తోటి. ఇలా స్వెటర్ నీడిల్కి ఇది పెట్టుకోవడానికి. ఇవి ఇంకా పెద్ద నీడిల్కి, చిన్నవి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ నీడిల్కి. ఇలా క్లోజ్ చేసుకుంటే మనం అల్లింది ఇలా బయటికి రాకుండా ఉంటుంది. ఇవి స్వెటర్ అల్లేటప్పుడు బాగా యూజ్ అవుతాయి ఇవి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.